అందరికీ శుభోదయం. పిల్లలు, ఈ చిత్రంలో కొన్ని జంతువులు ఉన్నాయి. అవి ఏనుగు, కోతి, కొండచిలువ, పులి, కుందేలు. ఈ జంతువులన్నీ చక్కగా సంభాషించుకుంటున్నాయి, అనగా మాట్లాడుకుంటున్నాయి. ర్యాబిట్ అనగా కుందేలు మిగతా జంతువులతో అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది అనే రిడిల్ పొడుపు కథను అడగగా అవన్నీ ఆలోచనలో పడ్డాయి. కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెప్తారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అది కవ్వం. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానాన్ని విడుపు అంటారు. ఇలాంటి ఎన్నో పొడుపు కథలు మరియు వాటి జవాబులకు సంబంధించిన పాఠమే మన ఈరోజు పాఠం, పొడుపు విడుపు. కన్వర్జేషన్స్, సంభాషణల రూపంలోని పొడుపు విడుపు పాఠంలో గిరి, సూరి అనే ఇద్దరు అన్న చెల్లెళ్ళు, వారి మామయ్య పిల్లలు సీతి, వెంకి ఉన్నారు. సూరి, వెంకి, సీతి ఈ ముగ్గురు ఏమేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం రండి. సమ్మర్ వెకేషన్స్, వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. రోజంతా సీతి, వెంకిలతో తోటలో సరదాగా గడిపారు. దీపాలు పెట్టే సమయానికి అనగా ఈవినింగ్ ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ఎంచక్కా భోజనం చేశారు. అక్కడ చూడండి, వాళ్ళ మామయ్య కుర్చీలో కూర్చుని డైలీ న్యూస్ పేపర్, దినపత్రిక చదవసాగాడు. ఇక్కడ చూడండి, సూరి అన్నయ్య గిరి చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. సూరి, సీతి, వెంకి మంచం మీద పడుకున్నారు. వాళ్లకు నిద్ర పట్టలేదు. దానితో ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏ సీతి, వెంకి, నేనొక స్టోరీ కథ చెబుతాను, వింటారా? ఏం కథ చెబుతావు? ఎప్పుడూ కథలేనా? ఇంకేమైనా చెప్పు. అయితే పొడుపు కథలు చెప్పుకుందామా? అర్రే, పొడుపు కథలే చెప్పుకుందాం. కథ చెబుతానన్నావు, ఇది కథ లాంటిదే, చాలా తమాషాగా ఉంటుంది, విను. అయితే పొడుపు కథను నేను మొదలుపెట్టనా? సరే, మొదలుపెట్టు. తీసే కొద్దీ పెరిగేదేమిటి చెప్పనా? వెల్, నొయ్యి. అవునా? కాదు, నేను చెప్పనా? చెప్పేస్తున్నా, గొయ్యి. అవును, గొయ్యే. బావిలో మాత్రం నీరు పెరగదా ఏమిటి? సరే, ఈసారి నువ్వు పొడుపు కథ అడుగు, చూద్దాం. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఏమిటో చెప్పుకో. ఏంటబ్బా, రావడం లేదే. నేను చెప్పనా? హారం కదూ? కాదు, నువ్వు చెప్పు సీతి. గోడ కదూ? కాదు, ముగ్గులు. అదెట్లా చెప్పు? ముగ్గును వెయ్యగలం కానీ తీయగలవేమిటి? ముగ్గులు వెండి గొలుసుల్లా ఉంటాయి కదా. ఓకే, ఈసారి నేనొక పొడుపు కథ అడగనా? 100 ప్యారెట్స్, 100 చిలకలకు ఒకటే ముక్కు, ఏమిటో చెప్పుకోండి. ఆనియన్, ఉల్లిపాయ కదూ? ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా? నేనే చెబుతాను. పల్లగుత్తి. పల్లగుత్తైతే ముక్కు ఏదమ్మా? పల్లగుత్తిలో ఉండే కాడే ముక్కు. ఈసారి నేనొక పొడుపు కథ అడుగుతాను,
మీరు చెప్పండి, చూద్దాం. సరే, అడుగు, చెబుతాం. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఇప్పుడు చెప్పండి. గావా, జామపండు కదూ. జామపండు నూతిలో పడుతుందా ఏమిటి? నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా? సరే, నువ్వు చెప్పు సూరి. అది బనానా, అరటిపండు. అరటిపండా? అదెలా చెప్పు. అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. ఓహో, నోరు నుయ్యి అన్నమాట. కరెక్ట్ కదా. నేను మరొకటి అడుగుతాను, వినండి మరి. ఇంట్లో కలి, ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి. ముందు నువ్వు ఒకటి చెప్పు, మిగతావి మేం చెబుతాం. ఇంట్లో కలి అంటే రోకలి. ఇప్పుడు చెప్పుకోండి. ఒంట్లో కలి అంటే ఆకలి కదూ. సరే సరే, బాగానే చెప్పారు. ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా? గొలుసు కట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. సరే, మొదలుపెట్టు. నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సరే, చెబుతాం. అలాగే. నువ్వు ఎక్కడికెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము? ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది. ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు సూరి, సీతి, వెంకి ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి మరి.